ప్రభుత్వానికి జమ చేయమని చెప్పి ఆనాటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 2006 అధ్యక్ష. టుడే 8 years బ్యాక్, టుడే వీఆర్ ఇన్ 2014. వారు ఉత్తర్వులు జారీ చేసిన ముఖ్యమంత్రి గారు ఏపీఐఐసికి ఆ భూములు అప్పగిస్తే అధ్యక్ష, ఏపీఐఐసి చేసింది కూడా ఏంటి అధ్యక్ష, కేటాయించలే. ఏపీఐఐసి బాజాప్తా గ్లోబల్ బిడ్, నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ బిడ్ ఫ్లోట్ చేసి ఆ సంస్థ ఆక్షన్ కండక్ట్ చేసింది అధ్యక్ష. ఆ ఆక్షన్లో పాల్గొన్న వాళ్ళు అధ్యక్ష, మిత్రుడు బాలరాజు గారు అడిగినారు ఎవరెవరు పాల్గొన్నారని. ఏపీఐఐసికి ఆనాడి ప్రభుత్వం 2006 GOMS 161 ద్వారా కేటాయించిన మొత్తం భూమి అధ్యక్ష 470.33 ఎకరాలు. ఇందులో ఫిజికల్ గా సర్వే చేస్తే మరి ఏం కారణాలో తెలియదు, వరకు అర్థం కాలే, ఇంకా కూడా వెరిఫై చేస్తున్నారు అధికారులు. 439.42 ఎకరాలు మాత్రమే నికరంగా అక్కడ భూమి ఏపీఐసికి లభించింది అధ్యక్ష. అవుట్ ఆఫ్ సర్వే పేపర్ మీద కేటాయించిందేమో 470, రియల్ గా యాక్చువల్లీ వాళ్ళకు ఏపీఐసికి లభించిందేమో 439.42 ఎకర్స్. ఆ తదనంతరం అధ్యక్ష వేలం వేసిన భూమి 105.54 ఎకరాలు అధ్యక్ష. ఇది వేసేటప్పుడే అధ్యక్ష ఒక ప్రైవేట్ వ్యక్తి భూమి మాది అని చెప్పి సుప్రీంకోర్టులో క్లెయిమ్ చేస్తే అప్పటికి మ్యాటర్ సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది అధ్యక్ష. ఆక్షన్ నోటీసులోనే నోటిఫై చేసింది అధ్యక్ష ఆనాడు ప్రభుత్వం. దిస్ ఆక్షన్, దిస్ సేల్ ఆఫ్ ల్యాండ్స్ ఈ సబ్జెక్ట్ టు ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పి ఓపెన్ దాని ఏం రహస్యం లేదు అధ్యక్ష, పెట్టి ఆక్షన్ కండక్ట్ చేసి ఓపెన్ ఆక్షన్ అధ్యక్ష. దానిలో అనేక మంది పాల్గొన్న వాళ్ళు దేవభూమి రియల్టర్స్ అధ్యక్ష 30 ఎకరాలు, వాళ్ళు చెల్లించిన మొత్తం ఎకరానికి 16.10 కోట్ల చొప్పున 483 కోట్ల రూపాయలు పెట్టి ఈ దేవభూమి రియల్టర్స్ అనే వాళ్ళు భూమి కొనుక్కున్నారు అధ్యక్ష. వీళ్ళది బెంగళూరు. డిఎల్ఎఫ్ అధ్యక్ష, ఈ డిఎల్ఎఫ్ వాళ్ళు 2 ముక్కలు కొన్నారు. డిఎల్ఎఫ్ అధ్యక్ష వీళ్ళు గురుగాంలో ఉంటారు. గురుగాం అంటే హర్యానా రాష్ట్రంలో ఉంటారు, ఢిల్లీలో ఉంటారు వీళ్ళ హెడ్ ఆఫీసు. ఒక ఆయన బెంగళూరు అధ్యక్ష, ఇంకో ఆయన ఢిల్లీ. ఎవరో ఒక్కడు కొనలే, ఎవరి బంధువులు కొనలే. ఒక అక్కడ కొంటే ఒకటి ఇక్కడ కొన్నాడు. దట్ టు ఓపెన్ యాక్షన్, డిఫరెంట్ డేట్స్ లో జరిగిన యాక్షన్స్ అధ్యక్ష, ఒకరోజు జరిగిన యాక్షన్స్ కావి. డిఎల్ఎఫ్ 25 ఎకరాలు 18.11 కోట్లు, ఒక ఎకరా చొప్పున 452.75 పెట్టి 25 ఎకరాలు కొన్నారు అధ్యక్ష. అదే డిఎల్ఎఫ్ మరొక రోజు కొద్ది రోజుల తర్వాత జరిగిన ఆక్షన్లో 6.35 ఎకరాలు 20.10 కోట్ల ఎకరం చొప్పున 127.76 కోట్లకు కొన్నారు అధ్యక్ష. మొత్తం 480 కోట్ల పైచిలకు వీళ్ళు కన్సిడరేషన్ కొన్నారు అధ్యక్ష. ఒక డిఎల్ఎఫ్ సంస్థ 580 అధ్యక్ష. డిఎల్ఎఫ్ చెల్లించిన మొత్తం 580.51 కోట్ల అధ్యక్ష. దీనికి అదనంగా 34.83 పే చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు మన ప్రభుత్వానికి. రిజిస్ట్రేషన్ పే చేసి అంటే 600 కోట్ల పైచీలకు డబ్బులు పే చేసి బాజాప్తాగా కొన్నటువంటి భూమి ఇది ఎవరు కేటాయించలే, ఎవరికి కేటాయించలే. ఇది వాస్తవం అధ్యక్ష, కఠోరమైన సత్యం. దీని తర్వాత అధ్యక్ష ఐటీసీ ఢిల్లీ 5 ఎకరాలు వీలు వేలం పాడింది ఎకరానికి 25.50 కోట్ల రూపాయల చొప్పున. వీళ్ళు దీన్ని 127 కోట్ల కొన్నారు అధ్యక్ష. 127.50 కొన్నారు అధ్యక్ష. మైహోమ్ అనే ఒక సంస్థ అధ్యక్ష, మన హైదరాబాద్ రాష్ట్రానికి ఇప్పుడు తెలంగాణ చెందినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ అధ్యక్ష 5 ఎకరాలు 20 కోట్ల ఎకరం చొప్పున 100 కోట్లు పెట్టి 5 ఎకరాలు కొన్నారు అధ్యక్ష. ఇదే మైహోమ్ వాళ్ళకి చెందినటువంటి ఇంకో సంస్థ అధ్యక్ష పైనీర్ ఇన్ఫ్రా, ఇది దాని సబ్సిడరీ అధ్యక్ష, మైహోమ్ యొక్క సబ్సిడరీ. వీళ్ళు మరో 5 ఎకరాలు 20 కోట్ల ఎకరం చొప్పున 100 కోట్ల రూపాయలు 200 కోట్లు పెట్టి 2 కంపెనీలుగా సంస్థ కూడా భూమి 10 ఎకరాలు కొనుక్కున్నారు అధ్యక్ష. పూర్వాంకర అనే ప్రాజెక్ట్ అధ్యక్ష సంబంధించినటువంటి ఈ పూర్వాంకర ప్రాజెక్ట్
19.19 ఎకరాలు 21 కోట్లకు ఒక ఎకరం చొప్పున వీళ్ళు 403 కోట్లు పెట్టి 19.19 ఎకరాలు కొనుక్కున్నారు అధ్యక్ష. టీబీపీపీ ఢిల్లీ 10 ఎకరాలు కొనుక్కున్నారు అధ్యక్ష. 22.20 కోట్ల ఎకరం చొప్పున పాట బాడి ఆక్షన్లో మొత్తం 224.80 కోట్ల 24 కోట్ల 80 లక్షల రూపాయలకు వీళ్ళు 10 ఎకరాల భూమిని కొనుక్కున్నారు అధ్యక్ష. ఇది కొనుగోలు చేసిన అధ్యక్ష, ఆక్షన్లో కొనుగోలు చేసిన అధ్యక్ష. వీళ్ళకి ఎవరు కేటాయించలే, లాటరీ పెట్టలే, ఇంకోటి చేయలే, బాజాప్తాగా ఓపెన్ ఆక్షన్ కండక్ట్ చేస్తే ఓపెన్ ఆక్షన్లో ఆ రోజు భూమి ఉంది కాబట్టి ఇంత హైయెస్ట్ రేట్ సాధారణంగా ఉండే అధ్యక్ష. ఇదే భూములకు ఇవాళ ఈ ధర లేదు అధ్యక్ష, ఈ వాల్యూ లేదు. ఇది సత్యం, ఇట్లా ఉంటుంది. కానీ దీన్ని 500 కోట్లు పోయినాయి, 1000 కోట్లు పోయినాయి, ఎవడో ఎత్తుకొని పోయిండు అనే తప్పుడు ప్రచారాలు, దుర్మార్గమైన ప్రచారాలు జరిగినాయి అధ్యక్ష.